నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. మిథున్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ఎంపీ అయిన మద్యం కుంభకోణం విషయంలో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో సిట్ ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి విచారణకు వెళ్తున్నప్పుడు కూడా నేను ఏ తప్పు చేయలేదు, అసలు ఇది కుంభకోణం జరగలేదు, కావాలని కక్షపూరితంగా ఈ వ్యవహారం అంతా కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది అని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ 3,200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేది సిట్ చెప్తున్న విషయం. ఇదొక నేపథ్యం అయితే ఈయనేమంటున్నారు, ఫోన్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్తున్నారు. అలానే నేను ఏ తప్పు చేయలేదు అంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. నేను ఏ తప్పు చేయలేదు అంటున్నప్పుడు ఎందుకు ఆయన సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్ళారు, ఇన్ని రోజులు విచారణకి రాకుండా ఏం చేశారు అనేది ఇప్పుడు రేజ్ అవుతున్న క్వశ్చన్. నిజంగా ఇలాంటి కుంభకోణం జరగకపోతే రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు సిట్ అరెస్ట్ చేసింది? అలానే ప్రిలిమినరీ చార్జ్ షీట్ అనేది వీళ్ళు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది, సబ్మిట్ చేయబోతున్నారు సిట్ అధికారులు. సో ఇందులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. నెక్స్ట్ ఏదైతే అఫీషియల్గా చార్జ్ షీట్ చేస్తారో అందులో జగన్మోహన్ రెడ్డి, అంటే ఎవరైతే బిగ్ బాస్ అంటున్నారో ఆ బిగ్ బాస్ జగనేనని, ఈ అంతిమంగా ఈ డబ్బంతా జగన్కి చేరిందని అందులో మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మిథున్ రెడ్డి విచారణలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా చెప్పడా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారింది. మీరేమంటారు? థర్డ్ డిగ్రీ ఎవరి మీద ప్రయోగించరండి. ఎందుకంటే వీళ్ళు ఒక ఎస్టాబ్లిష్ చేసిన ఆధారాలు ఉంటాయి చూసారా, అప్పుడు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లావాదేవీలన్నీ జరుగుతాయి కదా, ఇప్పుడు మధ్య ఎలా చేశారు, అమ్మారు, వచ్చిన డబ్బు ప్రస్తుతానికి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే కమిషన్లో ముడుపులు తీసుకోవడం, ఇది ఈ డబ్బు ఎక్కడ పెట్టారు ఒకరికొకరు పంపించుకోవడం. ఇంకా పెద్ద మూట ఉంది కదా అసలు, అంటే 1,000 కోట్లకి అది 3,000 4,000 కనపడుతుంది. 30-40 సీజ్ చేశారు. 150 రూపాయలు దొరికితే కూడా వీళ్ళు లైబిలిటీయే ఇందులో. పైగా ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి. కాబట్టి 1,00,000 కోట్లు జగన్ అక్రమాస్తులు కేసు అలా చెప్పించారు, ఇప్పుడు అలా చెప్పిస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం అలా పరుచుకుంటా వచ్చేస్తారు. ఈడీ ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఫోన్ పాడేసుకున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడితే కుదరదు, దెబ్బతండి. వీళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటారు, వీళ్ళ స్టేట్మెంట్కి అవతల ఇచ్చిన స్టేట్మెంట్కి వీళ్ళిద్దరు కలిపి మాట్లాడి అన్నీ కలిపి పెడతారు ఎదుర్కొందాం. ఇప్పుడు సాధారణంగా చూపిస్తారు, ఓ ఫోటో చూపిస్తారు, ఇది నీకు తెలుసా అంటారు. చాలా సినిమాల్లో గట్రా చూస్తున్నారు కదా, నాకు తెలియదు అంటాడు. తర్వాత వీళ్ళిద్దరు కలిపి ఉన్న ఫోటో చూపిస్తారు, ఇప్పుడు తెలుసా అంటారు. అలాగనమాట. ఇక్కడ తప్పించుకోవడానికి కుదరదు. మీకు అంత ఈజీ అయితే అతను ముందస్తుకి వెళ్ళడం అవడం, విచారణకు వచ్చేసి నోటీస్ ఇచ్చినండి, విచారణకు వచ్చేసి నాకేం తెలియదండి, మా ఇంటికాడ తిట్టేస్తారండి బాబు, వెళ్ళిపోతాను ఇంటికి వేగా అంటారు. అలాగేం తప్పదు. చచ్చినట్టు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటండి, ఇది ఒక రకంగా చెప్పేసి అదుపులో తీసుకున్నట్టే లెక్క. కానీ విచిత్రం ఏంటంటే ఇతను ఇదేదో ఈ రాష్ట్రానికి విశాఖ ఉక్కు సాధించినట్టు, జయాంధ్ర ఉద్యమం చేసినట్టు, లేదా తెలంగాణ ఉద్యమం చేసినట్టు, ఏదో ఈ స్వాతంత్ర పోరాటం చేసిన వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎవరో దిగితే స్వాగతం పలికినట్టు ఇతను వెళ్ళేది ప్రజల తాలూకా రక్తం తాగిన కేసులో. ఇందులో అవినీతోటే చూడకూడదు, మీరు మానవీయ కోణం చూడాలి. ప్రజల ప్రాణ కుటుంబాలు గొల్లైపోయినాయి. చాలామంది చనిపోయారు, వాళ్ళు కూడా అనాథలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు, కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. వాళ్ళ రక్తం తాగిన కేసు ఇది. 10,000 కోట్లు 20 కోట్లు 20 కోట్ల లేదా 1,00,000 కోట్లు దుబ్బేసావు, అది ప్రజలు మా ప్రాణాలతోటి వాళ్ళ ఆరోగ్యాలతో సంబంధం లేదు. నువ్వు ఎంత కొట్టేసినా పర్లేదు, నువ్వు 100,000 ఎకరాలు దుబ్బేసినా ఆ ప్రాణాలు పోయినాయి ఇక్కడ నువ్వు చేసిన వ్యాపారం వల్ల, నీ నిర్వాహకం వల్ల. నాణ్యమైన మద్యాన్ని తరివేసి నాసిరకం మద్యాన్ని నువ్వు సప్లై చేసావు, ప్రజలు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేసావు. దానికి నువ్వు పెద్ద ఏదో వీరోచిత పోరాటం, బాహుబలిలో వీరేంద్ర బాహుబలి వచ్చినట్టుగా నువ్వు ఏదో ఎక్కడికో అది సిట్ దర్యాప్తుకి వెళ్ళడం కాదు, మురిగింపులేటి పోలీసు వాళ్ళు ఎందుకు అనుమతి ముడ్డి పగల కొట్టగా ఉన్నానని నువ్వు ఎవరిని రిసీవ్ చేసుకుంటానికి వచ్చారా, ఎవడ స్వాగతం చెప్పిన కాళ్ళు ఎరగొట్టేద్దు ఒకటికనే తప్పు కదండి అది. ప్రజలు కూడా అసలు ఎంత నీచంగా ఎలా తయారు, వాళ్ళు చేసిన పని ఏంటి, అసలు మద్య వ్యాపారం జరిగిందా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఎలాంటి ప్రతి ఓటు తాగిపోతాడే కదా, చాలా మంది 180 మంది 70 మంది తాగిపోతాడే కదా, వాళ్ళకి తెలియదా ఏం జరిగిందో? అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఓడు కూడా ఏంట్రా లెక్కరని తిట్టుకున్నవాడే కదా. మరి ఎందుకని వాళ్ళు ఇంత రాజకీయంగా ప్రతి దాంట్లో కూడా రాజకీయం చూసుకోకూడదు?
ఇలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయాలి రాజకీయాల నుంచి. నువ్వు అధికారం అనుభవించు, ఎంతో కొంత తిను పర్లేదు, కానీ ప్రాణాలతో ఆడుకుంటూ పెట్టి చాలా దుర్మార్గం కదా, అది అరాచకం కదా. నువ్వు అరాచకం ఎందుకు చేయాలి? అవినీతి చేసుకో, వదిలేహారు జనం, ఒప్పుకుంటున్నారు అవినీతి చేస్తే, కానీ అరాచకం ఎందుకు, ఈ దుర్మార్గాలు ఎందుకు? కానీ నేను ఏం చేయలేదు, అసలు జరగని దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఒక బూచిలాగా ఏదో మాటలతో చెప్తుంది అంతే. ఎలాంటి కుంభకోణం జరగలేదు, నా ఫోన్ని నేను సబ్మిట్ చేస్తాను, నేను విచారణకి సహకరిస్తానని మిథున్ రెడ్డి విచారణకు వెళ్తున్న ముందు మీడియాతో మాట్లాడిన మాటలు సార్. నిజంగానే కూటమి ప్రభుత్వం ఆయన మీద కూడా కక్షపూరితంగా వ్యవహరించిందా? అస్సలు మిగతా వాళ్ళు ఎవరి మీద కేసు పెడతారు, మరి పెద్దిరెడ్డి కుటుంబం మీద అసలు పెడతలేదు కదా వీళ్ళేమని. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ నాన్న మీద కూడా పెట్టాలి కదా, అటవీ భూములు పెట్టాలి, రెవెన్యూ రికార్డులు తారుమారు చేసింది అక్కడ 800 ఎకరాలు, ఆ కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. ఆ రామచంద్ర యాదవ్ అన్న కూడా గొగ్గలు పెట్టేస్తున్నాడు కదా పక్క నుంచి. వీళ్ళ మీద ఎందుకు పెడతారండి? అంగళ్ళ కేసు ఉన్నది, తమ్మళ్ళపల్లి కేసులు ఉన్నాయి, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరమే పెట్టాలి. పెద్దిరెడ్డి ద్వారకానంద రెడ్డి మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెట్టాలి. వాళ్ళు పాల రైతులు దగా చేశారు, వాళ్ళు పీడించుతున్నారు, మామిడి రైతులు పీడించుతున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ పట్ల ఉదాసీన వైఖరి ఉంది, అది నిర్వివాదాంశం, అందులో సెకండ్ థాట్ లేదు. అది ఎందుకో ఏటనేటువంటి కాలం నిర్ణయిస్తుంది. ఈ ప్రభుత్వం ఏం తప్పుడు మనుషులు కాదు, ఖచ్చితంగా పెద్దతైన వాళ్ళు. ఎందుకు అలా విడిచిపెడతారు అనేటువంటిది ఒక చిదంబర రహస్యం కింద ఉంది. వాళ్ళగా చాలా మంది విడిచిపెట్టారు కదా, అవును జగన్నాన్ని పాటి ముట్టి పగల కొట్టచ్చు. కానీ జగన్కి చాలా క్లారిటీ ఉంది, ఆయన అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. త్వరలో ఆయన మీకు ఈ కేసులో నారాయణ స్వామిని కూడా పిలిచారండి, అతను కూడా బాధ్యుడే. ఇప్పుడు అతను నాకు తెలియదు, నాకు తెలియకుండా దొబ్బేయారంటే కొంత అతను మంత్రి దానికి కదండి. కాబట్టి ఇప్పుడు ఇతను నేను ఫోన్ ఇచ్చేస్తా అన్నాడు అంటే ఢిల్లీ నుంచి వస్తా ఎయిర్పోర్ట్లో కొనుక్కున్న ఫోన్ ఇస్తాం కాదు, నువ్వు ఎన్నాళ్ళ వాడిని ఫోన్ ఇవ్వాలి, అవునే కదా. ఇప్పుడు ఏదో ఫోన్ వస్తా బస్ స్టాండ్లోనూ ఎయిర్పోర్ట్లోనూ కొనేసి ఈ సిమ్ తీసి హ్యాండిల్ వేసేసి ఇచ్చే కొత్త సిమ్ తీసుకుని ఇదిగోనండి ఈ ఫోన్ తీసుకొని కావాలంటే అనకూడదు. ఆ మధ్యన ఢిల్లీ స్కామ్ అప్పుడు ఫోన్లు రాయించి చెత్త కొట్టేశారు, ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలని 100 ప్రశ్నలకు ఒకటే తాళమని వీళ్ళ దగ్గర ఉంటుంది, సిట్ వాళ్ళ దగ్గర. వీళ్ళు ఈ నెంబర్ని బట్టి దాన్ని మమ్మల్ని ఆగేస్తారు మొత్తం అంతా. టైం వచ్చే వరకు ఏ నేరస్తుడు కూడా కరుడు కట్టిన నేరస్తుడు, నొటోరియస్ క్రిమినల్లో 100 పీకల కోసం కూడా నేను మంచివాడనే అంటాడు, నాకు ఈ పాపం తెలియదు అంటాడు, నేను ఈ తప్పు చేయలేదని అంటాడు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తలంచి కూర్చుంటాడు. కోర్టులో ఒప్పుకున్నా కానీ బయటకు వచ్చి జై జై అంటారు శివరెడ్డి లాగా. మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే చట్టము న్యాయము సక్రమంగా తన పని తాను చేసినట్టు, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఉన్నట్టు. లేదనుకోండి ప్రజల్లో వీళ్ళు చెడ్డ పేరు వస్తుంది, అది వాళ్ళు చూసుకోవాలి. అని మిథున్ రెడ్డి గారు సిట్ విచారణకి నేను సహకరిస్తాను అని చెప్పడానికి ముందు బెంగళూరు వెళ్ళారు అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బెంగళూరు ఇష్యూ బెంగళూరు వెళ్తాడో ఫోన్లు ట్యాప్ అవుతాయని చెప్పేసి ఫోన్లో మాట్లాడుకోరు. డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత ఏడా ఇక వాళ్ళు నాకు మొత్తం దొబ్బింది, నువ్వు నాకు తగులుకుందా అంటే అనుకుంటారు కూడా, మాట కూడా అనుకుంటారు. ఇప్పుడు చిరాకులు వస్తాయి అప్పుడు నువ్వు మొత్తం నువ్వు దొబ్బేసి నాకు తగులుకుంది బేరం అంటారు కదా ఎవడన్నా. అలాగని అనుకుని ఉండొచ్చు, లేదంటే నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో, నా పేరు చెప్పకరా బాబు, నేను వెనకాల నుండి కాపాడుతాను అని చెప్పచ్చు. లేదు వీళ్ళందరూ ఒకటే తోడు దొంగలు కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా మనకి టైం వచ్చింది, మనం ఏం చేయాలి, మన బ్యాడ్ లక్ మనం ఓడిచ్చారు జనం, మనం వైనాట్ 175 అనుకుండా ఉండాల్సింది, లేకపోతే అమరావతి జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అయ్యో ఆ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది, అలాంటివి చెప్పుకుని ఉంటారు ఈ మధ్యకాలంలోనే. పాము మీదకి వచ్చేసిన తర్వాత నీకు మహర్షి సినిమాలోనే జగపతి బాబు అంటాడు ఈ ఊరిని వదిలేయవలసింది అనుకుంటాడు, అటు జైల్లోకి వెళ్ళిపోయి ముందు. అవును కదా, ఆ ఊరు ఒకటే వదిలేసి ఉంటే అడు అడిగారు ఈ ఊరు ఒకటి వదిలేండి బాబు అంటాడు. ఆ ఊరిని ఒకటి వదిలేట అతని పైన అతను చూసుకుని పోతుడు, నేను వదలనేవాడు అక్కడ కూర్చుని ఇతను బొమ్మ అంతా బయటపెట్టాడు. అలాగే చంద్రబాబు ఇప్పుడు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా లోకేష్ గారు పాదయాత్ర చేసుకొని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే అతనికి అంత దరిద్రం పట్టదు, అమరావతి జోలికి వెళ్ళకపోతే అసలు దరిద్రం పట్టదు. వాళ్ళ ఏడుపు, వాళ్ళ శోకం, శాపమే వెంటాడేసింది. అనేక మంది దళితుల్ని చంపేసి ఇంటి డెలివరీ ఇవ్వటం, వాళ్ళు వేధించి తినటం, ఈ అరాచకం ఉసురు అంటారు దీన్ని. అనేక మంది ఉసురు తగిలింది, దాని ఫలితం ఇప్పుడు డెఫినెట్గా అనిపిస్తాడు. పాపం చేసిందా నువ్వు తప్పించుకోలేవు అమ్మాయి, ఖచ్చితంగా ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది నువ్వేం చేస్తావు అది నీకు వస్తుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఒకసారి. అది ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.